రిమెంబర్ దిస్ ఈస్ ద లాస్ట్ వర్డ్స్. వన్స్ వి చీటెడ్ ఆన్ హిమ్, హి షోన్ us లవ్. ఒకసారి మనము దేవుని మీద ఏమంటారు, చీట్ చేసాం, దేవుణ్ణి మోసం చేసాం. ఆయన మన మీద ప్రేమ చూపించాడు సిలువలో. ఆదాము హవ్వ ఉన్నప్పుడు ఏదేను తోటలో తినవద్దన్న పండు తిని చెయ్యొద్దన్న పని చేసి ఆ మానవుడి ద్వారా పాపం వచ్చింది. వన్స్ వి చీటెడ్ ఆన్ గాడ్, వన్స్ వి చీటెడ్ ఆన్ హిమ్. దేవుణ్ణి ఒకసారి మనం మోసం చేసాం, దేవుణ్ణి ఒకసారి మనం వద్దు, అది చెయ్యొద్దు అన్న మాట చేసి ఆయన్ని బాధ పెట్టి పాపాన్ని తెచ్చుకున్నాం. అయితే దేవుడు చేంజ్ చూపించాడు తెలుసా, హి షోన్ us లవ్. ఆయన ప్రేమను చూపించాడు. అండ్ రిమెంబర్ దిస్ ఈస్ అ వార్నింగ్ ఫర్ ఎవ్రీవన్. ఇఫ్ వి చీటెడ్ ఆన్ హిమ్ ట్వైస్, విల్ సీ ద హెల్. రెండోసారి కనుక మనము దేవుణ్ణి మోసం చేస్తే, రెండోసారికి ఇప్పటికి కూడా మన పాపాలను వదిలిపెట్టకుండా మనం తిరిగితే, ఇప్పటికీ ఆనాటి పాపాలు కడగబడ్డాయి, కొత్త పాపాలు కనుక నువ్వు చేస్తే, బ్రతుకు మార్చుకోకుండా, భక్తి తెచ్చుకోకుండా నీవు కనుక పాపపు జీవితంలో బ్రతుకుతే నువ్వు నరకాన్ని చూస్తావు. గుర్తుపెట్టుకో. అండ్ యు నో వాట్, హెల్ వాస్ క్రియేటెడ్ ఫర్ డెవిల్ బై గాడ్. నరకం అనేది సాతానుడి కోసం చేయబడిందే కానీ ఇట్ వాజ్ నాట్ క్రియేటెడ్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్. నరకం మనిషి కోసం తయారు చేయబల్లా. హెల్ వాజ్ క్రియేటెడ్ ఫర్ డెవిల్ అండ్ ఇట్స్ ఏంజల్స్. సాతానుడు, లూసిఫర్, వాడి వెంట వెళ్ళినటువంటి మిగతా ఇతర ఫాలెన్ ఏంజల్స్, పడిపోయినటువంటి దూతల కొరకని ఏర్పాటు చేయబడింది నరకం, మనిషి కోసం కాదు. అయితే ఈరోజు మనిషి ఎందుకు వెళ్తున్నాడో తెలుసా, నువ్వు సాతానుని ఫాలో అవుతే అక్కడికే వెళ్తావు. వాట్ ఈస్ హెవెన్? బీయింగ్ క్లోజ్ టు గాడ్. వాట్ ఈస్ హెల్? రన్నింగ్ ఫార్ అవే ఫ్రమ్ గాడ్. పరలోక రాజ్యం అంటే ఏంటి? దేవునికి దగ్గర అవుతే పరలోక రాజ్యానికి వెళ్తావు. నరకం అంటే ఏంటి? దేవునికి దూరం అవుతే నరకానికి వెళ్తావు. We cheated on him once and shown us love. If we cheated on him twice, we'll see the hell. గుర్తుపెట్టుకోండి ప్రేమైనటువంటి వారలారా, హెల్ అనేది కూడా విల్ చూజ్ విత్ అవర్ ఓన్ చాయిస్. రిమెంబర్ దిస్. నరకాన్ని దేవుడు ఎవడో నువ్వే సెలెక్ట్ చేసుకుంటావు. ఎందుకంటే దేవుడు నీకేమిచ్చాడు? ఏమిచ్చాడు? సొంత నిర్ణయాలు తీసుకోగలవు. తీసుకోలేవా? పాపం చేయడానికి వెళ్తున్నావు, దేవుడు కొట్టాడా ఆకాశం నుంచి వచ్చి? దొంగతనం చేయడానికి వెళ్తున్నావు, దేవుడిని చేయి నరికాడా? మోసం చేస్తున్నావు, దేవుడిని నాలిక తెగ్గోసాడా? యు కెన్ డూ దెమ్ ఆల్. అదే అబద్ధాలు ఆడే నాలుకతో నిజం చెప్పాలనుకుంటే చెప్పలేవా? అదే చెడు చేసే చేత్తో మంచి చేయాలనుకుంటే చేయలేవా? ఇట్స్ యువర్ ఓన్ చాయిస్. పరలోక రాజ్యం, నరకం కూడా రెండొకటే. ఇట్స్ యువర్ ఓన్ చాయిస్. నరకానికి వెళ్తావా? దేవుని వదిలిపెట్టేసి తిరగచ్చు. పరలోక రాజ్యానికి వెళ్తావా? దేవునికి లోబడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పాపాలని విడిచిపెట్టాలి. రిమెంబర్ దిస్.